విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. శ్రీకాకుళం జిల్లాలోనూ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో అనేక చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీగా వరద నీరు చేరటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారాన్ని శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నేను ఇప్పుడు నిల్చుంది పట్టణంలోని ఏ శివారు ప్రాంతంలోనే కాదు, సాక్షాత్తు పట్టణ నడిబొడ్డులోని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వద్ద. ఏదైతే ఆర్టీసీ బస్టాండ్లో పూర్తిగా జలమయమైంది. ఏదైతే చిన్న చినుకు పడితే చాలు ఏదైతే ఈ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం. మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నాం. పూర్తిగా బస్సులు కానీ ఏదైతే పార్సిల్ కౌంటర్ కానీ ఏదైతే కొరియర్ సర్వీస్ కానీ పూర్తిగా నీటిమయమైన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ప్రధానంగా వాహనదారులు కానీ ఏదైతే ఇక్కడికి వస్తున్న ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే బస్సులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు బస్సులను కూడా రద్దు చేసినట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. బస్సులు ఇక్కడ నుంచి బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా నేర్చుకునే పరిస్థితి నెలకొంది. ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా బస్సులు కూడా ఆగిపోయి లోపలికి రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితిలో ఉంది. నగరంలోని ప్రధానంగా డే అండ్ నైట్ జంక్షన్ వద్ద, దాంతోపాటు పెద్దపాడు రోడ్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నడుము లోతు కూడా పలు ప్రాంతాల్లో నీరు ఏదైతే ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, దాంతోపాటు ప్రయాణికుల్లో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అని కూడా ఏదైతే నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.